వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో సమూలంగా మార్పులు జరగబోతున్నాయా? కొన్ని తప్పనిసరి మార్పులు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారా? అలా చేపట్టాలని కేసీఆర్ పై పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారా? ఏమో తెలియదు కానీ వస్తున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్లో సమూల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా హరీష్ రావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మీడియాలో కానీ బీఆర్ఎస్ వర్గాల్లో కానీ జరుగుతున్న చర్చలు హరీష్ రావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటిదాకా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో హరీష్ రావును నియమిస్తే పార్టీకి జవసత్వాలు వస్తాయని, పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వస్తుందని పార్టీ అగ్రనాయకులు కేసీఆర్కు సూచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ కూడా ఈ విషయంలో సానుకూలంగానే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలో హరీష్ రావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఒకవైపు కేసీఆర్ బయటికి రాకపోవడం, కేటీఆర్ ఇంకా అలాంటి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేస్తుండడం కూడా పార్టీలో గందరగోళానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త టానిక్ అవసరమని, పార్టీ కేడర్ ఎవరిని బాగా నమ్ముకుందో వారిని తెర మీదకి తీసుకురావాలని పార్టీ సీనియర్ నేతలు కేసీఆర్కు నూరిపోస్తున్నారు. ఇందులో భాగంగానే హరీష్ రావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారని సమాచారం అందుతోంది. అధికారికంగా పార్టీ ప్రకటించకున్న ఈసారి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఎంతో కొంత పుంజుకోవాలంటే హరీష్ రావు వంటి సమర్థ నాయకత్వం ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కేసీఆర్కు చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే హరీష్ రావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఇది కేటీఆర్కు కొంత ఇబ్బందికర పరిణామమే. కానీ కేసీఆర్ ఎవరిని నొప్పించకుండా అన్నీ సెట్ చేసే మూడ్లో ఉన్నారు. కేటీఆర్ను పార్లమెంటుకు పంపించి పార్లమెంటు పక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని కేసీఆర్ ప్లాన్. తెలంగాణలో హరీష్ రావు చూసుకుంటారు, జాతీయ రాజకీయాల్లో కేటీఆర్ చూసుకుంటారు. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీలో శాసనసభ పక్షం నేతగా ఆయన వ్యవహరిస్తారు. తెలంగాణలో పార్టీని మరలి చక్కదిద్దాలంటే హరీష్ రావును తీసుకురావాల్సిందని కేసీఆర్ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తెలంగాణకే ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. పార్టీలో సమూల మార్పులు తీసుకురాకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని వస్తున్న నివేదికలు, ఎంపీ, ఎమ్మెల్యేల ఒత్తిడి నేపథ్యంలోనే కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పోటీలో ఉండాలంటే, కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా నాయకత్వంలో మార్పులు జరగాల్సిందేనని పార్టీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే హరీష్ రావుకు కింది స్థాయి కార్యకర్తల్లో కూడా మంచి పట్టుంది. ఆయన మాట తీరు, అందరినీ కలుపుకుపోయే తత్వం పార్టీని ముందుకు నడిపిస్తుందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హరీష్ రావును తెర మీద తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కానీ బీఆర్ఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేసీఆర్ కూడా ఈ విషయంలో పెదవి విప్పలేదు. ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు.